అందరికీ నమస్కారం. నా పేరు పాలకీర్తి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. గత 4వ తేదీ అంటే సరిగ్గా ఈ రోజుకి 24 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి అనేకమైనటువంటి సూపర్ 6 హామీలు చాలా ఇవ్వడం జరిగింది. ఈ హామీలను ఎలా అమలు చేయాలా, ఈ హామీలను ప్రజల వద్దకు ఎలా తీసుకొని వెళ్ళాలా, దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి నేను యొక్క ప్రత్యేక మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా దాడులు జరగడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దాడులు ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దాడులు జరిగే సమయంలో అనేకమైనటువంటి పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన ప్రజలు. కాబట్టి నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. ఈ మునుపెన్నడూ లేని విధంగా ఈ జిల్లాలో అయితే ముఖ్యంగా ఎక్కువగా దాడులు జరగడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా దాడులు చేసినటువంటి విధానం చరిత్రలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా. ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ఒక చిన్న మనవయ్య. ఈ జిల్లాలోని అత్యధికంగా ఎస్టీలు, గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు. వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా తెలుగుదేశంలో ఉన్నారు గిరిజనులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా భయం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అలాంటి సామాన్యమైనటువంటి బతుకులు బతికే గిరిజనులకు ఈ విధంగా భయపడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా జిల్లా వ్యాప్తంగా నేనున్నానని చెప్పే భరోసా కూడా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. గతంలో కూడా ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే ఈ రోజు అధికారాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరలా మీరు అదే తప్పులు చేసి మళ్ళా రానున్న 2029లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి, కానీ ఈ తప్పుల్ని పునరావృతం చేసి అధికారాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి మనవి. ఎందుకంటే మేము ఒక చిన్న విషయం చెప్తున్నాం. మళ్ళా మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ఈ ప్రజలకి ఏర్పాటు చేయడంలో చాలా విఫలమవుతారు, అంటే సఫలం కన్నా కూడా విఫలమవుతారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. మళ్ళీ మేము 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం ఖాయమని చెప్పి ఈ యొక్క పత్రికా మీడియం ద్వారా తెలియజేస్తున్నా. అలాగే మేము ఒక్క చిన్న చివరి విషయం చెప్తున్నా. ఈ యొక్క ప్రాంతంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కొంతమంది కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మీద కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కక్షపూరిత చర్యలు మానుకొని అభివృద్ధి వైపు పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.